కదలిరండి స్వామి సన్నిధి చేరగా. దైవ జనమా కదలిరండి స్వామి సన్నిధి చేరగా. దేవుని మహిమను క్రీస్తుని కరుణను తనివి తీరా పాడగా. దేవుని మహిమను క్రీస్తుని కరుణను తనివి తీరా పాడగా. ఆతని నీడలు నివసింపగా, ఆతని నీడలు నివసింపగా. దైవ జనమా కదలిరండి స్వామి సన్నిధి చేరగా. దైవ జనమా కదలిరండి స్వామి సన్నిధి చేరగా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఒక నిమిషం నిశ్శబ్దంగా మీ అందరి విన్నపాలను, మీ ప్రార్థనలు, కోరికలు అన్నిటినీ నిశ్శబ్దంగా ప్రభు సన్నిధిలో సమర్పించండి. విశ్వాసముతో భక్తితో మనం బలిని అర్పిద్దాం. శ్రద్ధతో అర్పించటానికి, దైవ ప్రేమతో అర్పించటానికి ఆ భగవంతుని ప్రార్థనా సహాయం మనం కోరుకుందాం. ప్రియబిడ్డలారా, మీ శరీర మనస్సు ఆత్మలను, మీ ఇంటిని, మీ అవసరాలను అన్నిటినీ ప్రభు సన్నిధిలో ఒక యాగబలిగా అర్పించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము, సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనం ఈరోజు సువిశేషపట్నములో తర్వాత వినబోతున్న వాక్య పరిచర్యలో ధ్యానిస్తున్నటువంటి ముఖ్యమైన 2 అంశాలు ఉన్నాయి. వాట్ ఈస్ అ టెస్ట్ అండ్ వాట్ ఈస్ అ టెంప్టేషన్. అనగా పరీక్ష అంటే ఏంటి, శోధన అంటే ఏంటి. చాలామందికి ఈ రెండింటికి ఉండే వ్యత్యాసం తెలవదు. అందువల్ల దేవుడు ఎప్పుడు పరీక్ష పడుతున్నాడో ఆ పరీక్ష ఎందుకు అని తెలవదు. సైతాన్ ఎప్పుడు శోధిస్తూ ఉన్నాడో దాని యొక్క ఉద్దేశం ఏంటో చాలామందికి ఈ వ్యత్యాసం తెలవదు. కానీ తెలుసుకోవటం చాలా అవసరం. ఎందుకంటే పరీక్ష లేదా టెస్ట్ దేవుని నుంచి మాత్రమే వస్తుంది, సైతాన్ నుంచి కాదు. శోధన సైతాన్ నుంచి మాత్రమే వస్తుంది, కానీ దేవుని నుంచి రాదు. ఇది చాలా అవసరం బిడ్డలారా. మనం మన జీవిత యాత్రలో జాగ్రత్తగా వహించటానికి, మోసపోకుండా ఉండటానికి. ఎందుకంటే మోసం చేయువాడే సైతాన్. అందువలన ఈ విషయం మనందరికీ బాగా తెలవాలి. ఇది తెలిస్తే బిడ్డలారా, మీరు మీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుతారు.
నిలబడతారు. ఎప్పుడు టెస్ట్ వస్తుంది, ఎప్పుడు శోధన వస్తుంది, నేను ఎదుర్కొన్నది టెస్టా శోధనయా, పరీక్షనా శోధనలా అని మనం తెలుసుకోవాలి. టెస్ట్ అని అనుకోండి, హ్యాపీగా ఉండండి, ఎందుకంటే దేవుడే చేస్తాడు టెస్ట్, అది నీ మేలు కోసం చేస్తాడు. కానీ ఈ శోధన అనుకోండి, జాగ్రత్తగా ఉండండి, అది నీ ఎదుగుదల కోసం కాదు, నిన్ను నాశనం చేయటానికి. ఈ వ్యత్యాసం మనము తెలుసుకోవటానికి మనము ఈ పరిశుద్ధ బలిలో వాక్య పరిచర్యలు మనం ప్రయత్నిస్తాం. ప్రియబిడ్డలారా, తెలుసో తెలియక మనము మన ఈ జీవిత యాత్రలో శోధనలో బలహీనతలో పడి పాపం చేసి ఉంటే, దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఈ పరీక్ష ఎందుకో దాని అర్థం ఏంటో తెలవక దేవుణ్ణి దూషించి ఉంటే, రకరకాల విధంగా మనము పాపానికి పడిపోయి ఉంటే, ఒక నిమిషం కళ్ళు మూసుకొని, ప్రభువా నన్ను కరుణించండి, నా పాపములు మన్నించండి, నన్ను నా కుటుంబాన్ని ఈ బలిలో పాల్గొన్నవన్నీ క్షమించి వదిలివేయండి ప్రభువా, నీ కృప లేకుండా మేము జీవించలేము, ఉండలేమని వినయముతో వినమ్రతతో ప్రభు సన్నిధిలో మనము మన పాపములు ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంబు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వర మనందరిపై దయ చూపి మన పాపములు దోషములను కరుణతో కృపతో మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసు క్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. విశ్వాసుల మనస్సులను ఐక్యపరచువో సర్వేశ్వర, మీ దాసులందరి మనస్సులను ఒకే ఆశయమందు ఏకము చేయుము. మీ ప్రజలు మీ సంకల్పమునే ప్రేమించి దేవుని నుంచి వచ్చు పరీక్షలను ఓర్పుతో సహనముతో స్వీకరించి సైతాను కలిగించే ప్రతి శోధనలని ఎదుర్కొని జయించు కృపావరమును ఈ బలి పూజలో పాల్గొన్న బిడ్డలకి ప్రసాదించండి. తద్వారా మేము ఈ లోక ఆశల్లో చిక్కుకొని ఉన్నను మా హృదయములు నిజ సుఖ సంపదలయందే స్థిరపడి చివరికి మీ పరలోక రాజ్యమును చేర్చుకొందురుగాక. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయిచు ఉన్నాము. ఆమేన్. మొదటి పఠనము పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13వ వచనము నుండి 17వ వచనం వరకు. తండ్రులారా, ఆద్యుడగు వానిని మీరు ఎరుగుదురు, కాని మీకు వ్రాయిచున్నాను. యవకులారా, దుష్టుని మీరు ఓడించుటచే మీకు వ్రాయిచున్నాను. బిడ్డలారా, తండ్రిని మీరు ఎరుగుటచే మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, ఆద్యుడగు వ్యక్తిని మీరు ఎరుగుటచే మీకు వ్రాయిచున్నాను. యవకులారా, మీరు బలవంతులగుట చేతని దేవుని వాక్కు మీ యందు నిలిచి ఉండుట చేతని దుష్టుని మీరు జయించు ఉండుట చేతని మీకు రాయిచున్నాను. ఈ లోకమును గాని ఈ లోకములో నున్న వాటినైనను ప్రేమింపుకుడు. ఎవరినైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు. ఈ లోకంలో నున్నదంతయు శారీరక వ్యామోహము, దృష్టి వ్యామోహమును, జీవితమునందలి అహంభావమును తండ్రి నుండి వచ్చినవి కావు. ఇవి అన్నీ ప్రాపంచికములే. ఈ ప్రపంచమును దాని వ్యామోహమును గతించును. కానీ దేవుని చిత్తమును
నెరవేర్చువాడు శాశ్వత జీవి అగును. ఇది ఏలిని వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యము దేవా నా పాదములకు దీపము. 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 ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 నుండి 13 వరకు. యేసు పవిత్రాత్మతో పరిపూర్ణుడై యోర్దాను నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఎడారి ప్రదేశమునకు కొనిపోబడను. అచట సైతానుచే శోధింపబడుచు 40 దినములు నిరాహారివై ఉన్న పిదప ఆయన ఆకలిగొనను. అప్పుడు సైతాను యేసుతో, నీవు దేవుని కుమారుడైనచో ఈ రాతిని రొట్టెగా మార్పుము అనను. అందుకు యేసు, మనుష్యుడు కేవలము రొట్టె వలననే జీవింపడు అని రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చును. అంతటా సైతాను ఆయనను పైకి తీసుకుని పోయి రెప్పపాటు కాలములో ప్రపంచములోని రాజ్యములను అన్నిటిని చూపి, ఈ రాజ్యముల సర్వాధికారమును వాని వైభవమునెల్లా నీకు ఇచ్చదను. అట్టి అధికారం నాకు కలదు. నేను కోరిన వానికి వానిని ఇయ్యగలను. కనుక నీవు నన్ను ఆరాధించునచో ఇవి అంతయు నీ సొత్తు అగును అనను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలయును అని రాయబడి ఉన్నది అని పలికెను. పిమ్మట సైతాను యేసును యెరూషలేమునకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఎట్లనను, నీవు దేవుని కుమారుడైనచో ఇచ్చట నుండి క్రిందికి దూకుము. ఎలైనా ఇట్లు రాయబడి ఉన్నది, నిన్ను రక్షింప దేవుడు తన దూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు నీవు రాళ్లపై పడి గాయపడకున్నట్లు నిన్ను వారు తన చేతులలో ఎత్తి పట్టుకొందురు. అందుకు యేసు, ప్రభు అని దేవుని శోధింపరాదు అని రాయబడి ఉన్నది కదా అనను. ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప తగిన సమయమునకై ఆయనను విడిచిపోయెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి సహోదరులారా, మన దైనందిన జీవితంలో చాలా ముఖ్యమైన ఒక అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం ఈరోజు. అందువలన దేవుని ఆత్మ కావలసిన జ్ఞానము, శ్రద్ధను ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి మీకు ప్రసాదించమని మనం ఒక నిమిషం శ్రమలు వంచి నాతో కలిసి ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవ, ప్రతిరోజు ఉదయకాల సమయంలో ఈ బలి అర్పించటానికి, నీ వాక్యాన్ని ఆలగించటానికి మాకు అవకాశం ఇస్తున్నావు. మీకు వందనములు ప్రభువా. ఈరోజు మేము ధ్యానించబోతున్న దేవుని యొక్క వాక్కు సరిగా అర్థం చేసుకోవటానికి,
అర్థం చేసుకున్న విషయాలను జీవితములో పాటించటానికి. సువార్త మేము విని ఆకర్షితులై నిరక్షణ మార్గములో మేము అడుగు తప్పక నడవటానికి, సైతాన ప్రణాళికలను తెలుసుకొని ఎదుర్కొని జయించటానికి ఈ వాక్యము ద్వారా ఈ బిడ్డలని బలపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభు, ఆ వాక్యం బోధిస్తున్న నాకు జ్ఞానం దయచేయండి. నేను ఏదైతే బోధించాలో అది మాత్రమే నా నోటి నుండి నేను మాట్లాడేలాగున నన్ను ఒక పాత్రగా వినియోగించుకోండి ప్రభువా. సకల దూతలారా, పునీతులారా, హతసాక్షులారా, మా కొరకే విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మ మరియ తల్లి, మీ నిరంతర ప్రార్థన సహాయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవవర ప్రసాదం చేత మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు సత్య నిజదేవుడు, సత్య నిజ మనిషి. అందుకే దేవశాస్త్రములో యేసుక్రీస్తులో 2 స్వభావాలు ఉన్నాయి అని మనం చదువుతూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఈ 2 స్వభావాలు, ఒకటి దైవ స్వభావము, రెండవది మానవ స్వభావం. అందువలన ఒక మనిషి ఈ లోక జీవిత యాత్రలో ఎదుర్కొంటూ ఉన్నటువంటి అన్ని విధములైనటువంటి శోధనలు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు ఆయనకి తెలుసు. ఎందుకంటే అలాంటి అనుభవాలతో యేసుక్రీస్తు తన జీవితాన్ని ముందుకు నడిపించారు. మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో మనం 15 వచనం చదివితే అక్కడ చక్కగా రాయబడి ఉంటుంది మన ప్రధాన అర్చకుడైన యేసుక్రీస్తుని గురించి. ఒకసారి విందామా? మన బలహీనతలను గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మనవలే అన్ని విధాలుగా శోధింపబడి పాపము చేయని వ్యక్తి మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు. అందుకే ఒకవైపు ఆయన మనుష్య అవతారమెత్తినప్పుడు, మరియ తల్లి గర్భములో అవతరించినప్పుడు, ప్రియులారా, ఆయన పుట్టక రీతి సర్వసాధారణమైన ఒక మానవ జన్మము, అసాధారణమైనటువంటి ఒక పేదరికం ఆయన జీవించాడు. అందరిలాగానే ఆయన మరణించి పాతివేయబడ్డాడు. ప్రియబడ్లారా, అందుకే ఆయన మానవులందరికీ ఒక ఉత్తమమైన ఉదాహరణ. మరొక వైపు ఆయన దేవుని కుమారుడు. అందుకే ఒక పురుష సంబంధం లేకుండా ఆయన జన్మించాడు. సాధారణ మానవ ఆలోచనలో మన ఊహానికి అందదు. ఒక కన్యక గర్భవతి అవ్వాలంటే ప్రియులారా ఒక పురుష సంబంధం కావాలి. భార్య భర్తల కలయిక నుండి పిల్లలు పుడతారు. కానీ దేవుని ఏకైక కుమారుడు కాబట్టి, దైవ స్వభావములో ఆయన ఇమిడి ఉంది కాబట్టి, దేవుని ప్రత్యేకమైన ప్రణాళిక ప్రకారము పురుష సంబంధము లేకుండా, పురుష సహవాసము లేకుండా కన్యక గర్భవతి అవ్వటం
అసాధారణమైనటువంటి దైవత్వాన్ని చూపిస్తుంది ప్రియబిడ్డలారా. ఆయన జన్మములోనే తన 3 సంవత్సరాల పరిచర్య కాలములో, టోటలీ 33 సంవత్సరాల జీవితయాత్రలో అసాధారణమైన దైవశక్తితోనూ అసాధారణమైనటువంటి ఆత్మ అభిషేకముతోనూ అసాధారణమైనటువంటి దైవ జ్ఞానముతోనూ ఆయన తండ్రి అయిన దేవునికి సాక్షిగా ఈ ప్రపంచములో జీవించాడు. ఆ దైవ స్వభావము ఆయనని మృదులో నుండి 3వ నాడు సజీవుడిగా లేవనెత్తింది బిడ్డలారా. అందువలన ఆ యేసుక్రీస్తు మనందరికీ ఒక ఉదాహరణముగా ఉన్నాడు, ఒక మోడల్గా ఉన్నాడు, ఒక నమూనాగా మన ముందు ఉన్నాడు. ఎందుకు ఒక మోడల్ అంటే, ఒక నమూనా అంటే, ఎగ్జాంపుల్ అంటే అనేక మంది ఫాలో చేయటానికి. చక్కగా ఈ యొక్క అంశాన్ని బిడ్డలారా మనము 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములు ఒక్కసారి మనం విందామా? దీని కొరకే దేవుడు మిమ్ము పిలిచెను, దీని కొరకే దేవుడు మిమ్ము పిలిచెను, ఏలైనా క్రీస్తు మీ కొరకు బాధపడి, క్రీస్తు మీ కొరకై బాధపడి ఆయన అడుగు జాడలలో మీరును అనుసరించుటకు గాను, మీరు కూడా అనుసరించుటకు గాను ఒక ఆదర్శమును ఏర్పరచును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియములారా, అన్ని విధాలుగా శోధింపబడ్డాడు, బాధలు అనుభవించారు, మానవుడులాగా జీవించాడు. ఆయన ఒక మంచి ఉదాహరణ మన కొరకై ఏర్పరచాడు. ఈ యేసుక్రీస్తునే మనం వెంబడించాలి. మన హీరోస్ అండ్ హీరోయిన్ బిడ్డలారా ఈ సినిమా హీరోస్ హీరోయిన్లు కాదు. రాజకీయ నాయకులు కాదు. ఒక క్రైస్తవ బిడ్డ హీరో ఎవరంటే యేసుక్రీస్తు. ఎందుకంటే జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి, యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి ఒక్క వ్యక్తి ఆయనని వెంబడించాలి. అందుకే ఆయన మనకు మంచి దృష్టాంతము, ఒక ఉదాహరణము ఏర్పరచారని ఇక్కడ 1 పేతురు 2:21 మనం ఇప్పుడే చదువుకున్నాం. ఈ మోడల్ ప్రకారము నేను ప్రియబిడ్డలారా యేసుక్రీస్తు యొక్క మానవత్వమును గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నువ్వు కూడా ఒక మనిషి, నేను కూడా ఒక మనిషిని. అందువలన యేసుక్రీస్తు ఎదుర్కొన్నటువంటి శోధనలు నీకు తప్పవు, నాకు కూడా తప్పదు. ఆ పరీక్ష నీకు తప్పదు, నాకు కూడా తప్పదు బిడ్డలారా. కొంతమందికి పరీక్ష ఏంటి, శోధన అంటే ఏంటని పెద్ద అవగాహన లేదు. ఇంగ్లీష్లో టెస్ట్ అంటారు, టెంప్టేషన్ అంటారు. ఈ వ్యత్యాసం తెలుసుకోవటం బిడ్డలారా చాలా అవసరమై ఉన్నది. కొంతమంది అంటారు, నేను ఇప్పుడు ప్రార్థన చేయటం లేదు స్వామి, అందుకు శోధనలు ఎక్కువ అవుతున్నాయి. నేను గుడికి వెళ్ళటం లేదు స్వామి, అందువల్ల సైతానాన్ని పట్టుకున్నాడు. నేను ఇప్పుడు బైబిల్ చదవటం లేదు స్వామి, నేను ఇప్పుడు ధ్యాన వడకానికి వెళ్ళటం లేదు, నేను దేవుని నుంచి దూరమై ఉన్నాను, అందుకే నాకు ఈ శోధనలు వస్తున్నాయి, ఈ పాపాలు వస్తున్నాయి, నేను పడిపోయాను అని అంటారు. ప్రియములారా, ఇదంతా కరెక్ట్ కాదు. నేను యేసుక్రీస్తు జీవితం గురించి ఒక సంఘటన మీకు తీసుకొస్తాను. ఈరోజు సువిశేష పట్టణంలో నేను ఏం చదివాను? లూకా సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 13 వరకు చదువుకున్నా. అక్కడ ఏముంది? యేసుక్రీస్తుని ఆత్మ ఎడారికి కొనిపోబడటం, అక్కడ సైతానుచే శోధింపబడటం, 40 రోజులు 40 రాత్రి ఆయన ఎడారిలో గడిపాడు.
వెరీ గుడ్. ఈ సంఘటన మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను ఈ కథ చెప్పట్లా. నా ప్రశ్న ఒకటే, ఎప్పుడు ఆత్మ యేసుని ఎడారికి తీసుకెళ్ళాడు? ఏ పరిస్థితిలో తీసుకెళ్ళాడు? ఆయన ప్రార్థన చేయకుండా ఉన్నప్పుడేనా? ఆయన ఆత్మలో లేనప్పుడేనా? కాదు. ప్రియములారా, మీరు చూస్తే ఈ లూకాసు వార్త 3వ అధ్యాయములో ఏముంటుంది? 3వ అధ్యాయములో యేసుక్రీస్తు యోర్దాన్ నదిలో యేసుక్రీస్తు బప్తిస్మ యోహానుచే జ్ఞానస్నానం పొందుతూ ఉన్నాడు, అభిషేకం పొందుతూ ఉన్నాడు. లూకాసు వార్త 3వ అధ్యాయము 21, 22, 23 చదివితే ఈ సంఘటన మీకు బాగా తెలుసు. ఆయన జ్ఞానస్నానం పొంది ప్రార్థన చేస్తూ ఉండగా పై ఆకాశం తెరవబడి దేవుని ఆత్మ పావు రూపం వలె ఆయనపై దిగివచ్చును అనియు, ఒక అశరీరి దేవుని స్వరము ఒక వాణి వినబడను. ఏమని? ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఈ సంఘటన లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఉంటుంది. జ్ఞానస్నానం పొందిన వెంటనే, దేవుని ఆత్మ అభిషేకం పొందిన వెంటనే, ఈయన నా ప్రియమైన కుమారుడు అని తండ్రి దేవుడు సాక్ష్యం ఇచ్చిన వెంటనే సైతాను శోధిస్తూ ఉన్నాడు ఎడారిలో 40 రోజులు 40 రాత్రి. ఒకసారి ఆలోచించుకోండి. అనగా ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నీవు ఏ ప్రార్థనలో ఉన్నా, నీ గుడిలోనే పడుకున్నా, నువ్వు 24 గంటల ప్రార్థన చేస్తూ ఉన్నా, జపమాల చెప్తూ ఉన్నా, నువ్వు ఎంతగా దేవునిలో ఉన్నా సరే ప్రియములారా, నీకిది 2 తప్పవు. హలో, చదువుతో వినండి. నువ్వు ఎంత ప్రార్థన చేసుకున్నా, నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా, నువ్వు ఎంతగా అభిషేకంలో ఉన్నా, నీకు ఈ 2 తప్పవు. ఒకటి, నీకు పరీక్షలు వస్తాయి, టెస్టులు వస్తాయి. రెండవదిగా సైతాను నిన్ను తప్పకుండా శోధిస్తాడు. అందువల్ల మనిషి ఏం చేయాలి బిడ్డలారా? సిద్ధమైపోవాలి. ఇది తప్పదు కాబట్టి ఏ సమయమైనా, ఏ రాత్రి అయినా, ఏ పగలైనా ఇవి తప్పకుండా వస్తాయి. అందువలన మనిషి ప్రియములారా దీనికోసము సిద్ధపడిపోవాలి అనే మాట. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 కానీ మన ఈ సిద్ధపాటులో 2 విషయాలు మన మనసులో పెట్టుకోవాలి. నేను పరీక్షకి గురి అవుతూ ఉన్నానా, శోధనకి గురి అవుతూ ఉన్నానా? పరీక్ష ఎక్కడి నుంచి వస్తుంది? శోధన ఎక్కడి నుంచి వస్తుంది? ఇవి 2 నేను ఎదుర్కొన్నప్పుడు నేను ఎలా ఉండాలి, ఎలా తీసుకోవాలి, ఎలా స్పందించాలి, ఇది తెలుసుకుంటే ప్రియములారా నీ ఆధ్యాత్మిక నేత్రములు తెరబడతాయి ఈ రోజు నుండి. ఆమేన్. ఆమేన్. ఆమేనండి అందరూ కూడా. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రియములారా గమనించండి, టెస్ట్ లేదా పరీక్ష దేవుని నుంచి మాత్రమే వచ్చును. ఇది మీరు చాలా శ్రద్ధతో వినాలి. సైతాను ఒక వ్యక్తిని పరీక్షించేవాడు కాదు, దేవుడు మాత్రమే పరీక్షిస్తాడు, దేవుడు మాత్రమే టెస్ట్ పెడతాడు. అది దేవుని నుంచి మాత్రమే వస్తుంది అని అర్థం పరీక్ష. నేను మీకు బైబిల్ నుంచి 2-3 ఉదాహరణలు చూపిస్తాను బిడ్డలారా. నేను ఇలా గాలిలో మేడ కట్టట్లా, నేను బైబిల్ని ఆధారం చేసుకుని నేను చెప్తున్న మాట నేను మీ ముందు
రుజువులతో చూపిస్తారనుకుంటున్నాం ప్రియబిడ్లారా. మనము ప్రియబిడ్లారా ఆదికాండం తీసుకోండి, 22వ అధ్యాయం తీసుకుందామా. అక్కడ దేవుని మిత్రుడైనటువంటి అబ్రహాముని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షని అబ్రహాం జయించాడు. అప్పుడు అబ్రహాముని దేవుడు జాతులకు ప్రవక్తగా, విశ్వాసులకు తండ్రిగా దేవుడు నిలబెట్టాడు. నీ సంతతిని ఆకాశముల నక్షత్రములాగా, భూమిపై ఉన్న ఇసుకలాగా చేస్తానని దేవుడు వాగ్దానం అబ్రహాం జీవితములో పూర్తి చేశాడు. ఒకసారి ఈ వాక్యాన్ని విందామా. ఆదికాండం 22వ అధ్యాయం చదువుతామా. 1వ వచనం ప్రియబిడ్డలారా. ఆ తరువాత దేవుడు అబ్రహామును పరీక్షించును. అబ్రహమా అని దేవుడు పిలిచెను. చిత్తము ప్రభు అని అబ్రహం అనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియబిడ్డలారా, ఈ పరీక్షని అబ్రహాం జయించినప్పుడు దేవుడు అబ్రహాంతో ఏం మాట్లాడుతున్నాడో విందామా. 12వ వచనం. దేవదూత చిన్నవాని మీద చెయ్యవేయకము, అతనిని ఏమీయూ చేయకము. నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. కావున నీవు దైవభీతి కలవాడువని నేను తెలుసుకొంటిని అనెను. ప్రియబిడ్డలారా, పరీక్ష ఒక వ్యక్తికి దేవుడు పెట్టినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆలోచన, తలంపును, అంతరంగమును దేవుడు తెలుసుకుంటాడు. ఇప్పుడు పిల్లలకి పరీక్ష టీచర్స్ పెడతారు. ఎందుకండి? ఇప్పుడు అన్నీ ఆన్లైనే, మొత్తం ఆన్లైనే. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు? మొబైల్ ఫోన్ ఆన్ చేసి పెట్టి మ్యూట్లో పెట్టేసేసి వాళ్ళ తమాసులు, వాళ్ళ ఆటలు పాటలు అన్నీ చేస్తూ ఉంటారు. టీచర్స్ అనుకుంటారు, ఓ మై గాడ్, ఇంతమంది ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవుతున్నారని అంటారు. నేను ఒక ఆన్లైన్ క్లాస్ అని చెప్పి ఒక ఫోటో చూశాను. అదేంటంటే ప్రియబిడ్డలారా, దాదాపు 5-6 వయసు ప్రాయం కలిగిన ఒక పిల్లవాడు తల్లి ఒడిలో బాగా పడుకొని నిద్రపోతున్నాడు. తల్లి బాబం కూర్చొని నోట్ రాస్తూ ఉంది ఆన్లైన్ క్లాసులు. ఇదే ఆన్లైన్ క్లాసెస్. సరే, ఏమైనా కానీ మన సబ్జెక్ట్ అది కాదు ప్రియబిడ్డలారా. ఏమైనా సరే, ఒక సంవత్సరం అంతా ఆన్లైన్ కానీ ప్రత్యక్షంగా కానీ క్లాస్ అంతా అయిన తర్వాత పరీక్షలు ఉన్నాయా లేదా? పిల్లలకి స్కూలు, పిల్లలకి టీచర్లు పరీక్ష పెడతాడు. ఎందుకండి? వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు అని టెస్ట్ చేసి తెలుసుకోవటానికి. ఒక వాహనం నడిపేయటానికి మీకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ముందు ఏముంది? డ్రైవింగ్ టెస్ట్ మీకుంది. నీవు అక్కడెక్కడ గుద్దుకోకుండా మంచిగా చక్కగా నీవు ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ ముందు వాహనం నడిపిస్తే నీకు టెస్ట్ పాస్ అయినందుకు నీకు డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు ఇస్తారు. పిల్లరా, అలాగే అన్నిటికీ పరీక్షలు ఉన్నాయా లేదా? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళండి, ఒక ఉద్యోగానికి వెళ్ళండి, ఇంటర్వ్యూని పిలుస్తారు, టెస్ట్కి పిలుస్తారు. పోలీస్ అవ్వాలన్నా, మిలిటరీలో జాయిన్ అవ్వాలన్నా ప్రియబిడ్డలారా టెస్ట్ లేదా? టెస్ట్ ఉంది. టెస్ట్ మంచిదా కాదా? టెస్ట్ మంచిదే. టెస్ట్ ఎందుకు మంచిదంటే, యోగ్యుడైన వాడు ఎవరు, యోగ్యత కలిగిన వారు ఎవరు, అయోగ్యత కలిగిన వారు ఎవరు అని వ్యత్యాసం తెలుసుకోవటానికి తప్పకుండా టెస్ట్ పెడతాడు. టెస్ట్లో పాస్ అయితే వెరీ గుడ్, నువ్వు గెలిచావు. టెస్ట్లో ఓడిపోతే ప్రియబిడ్డలారా నీకు యోగ్యత లేదు అని అర్థం. అబ్రహాము తన ఏకైక కుమారుడు ముసలి వయస్సులో, కడపట్టి వయస్సులో పుట్టినటువంటి ఈసాకుని దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తాడా లేదా? అది తెలుసుకోవటానికి నీ ఏకైక కుమారుని మోరియా కొండపై తీసుకుని పోయి ఒక దహన బలిగా అర్పించమని టెస్ట్ పెడితే అబ్రహాము ఆ టెస్ట్ పాస్ అయ్యాడు. అందుకే
అక్కడ దూత పలుకుతూ ఉన్నాడు, నీవు నీ ఏకైక కుమారుని కూడా దహన బలిగా అర్పించటానికి వెనక్కాడలేదు. ఇప్పుడు నాకు తెలుసు నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనము 2, 3, 4 ఈ 3 వచనాలు ఒకసారి వింటే అక్కడ ప్రియబిడ్డలారా, మన విశ్వాసం పరీక్షించబడాలి, దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు అని వాక్యములో ఉంది. విందామా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. నా సోదరులారా, మీరు పలు విధములైన పరీక్షలను ఎదుర్కొనినప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు. పలు విధులైనటువంటి పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు ఎలా మిమ్మల్ని మీరు అనుకోవాలి? భాగ్యవంతులు అని అనుకోవాలి, నిర్భాగ్యవంతులు కాదు. హలో, పరీక్ష వస్తే నీవు నిర్భాగ్యవంతులు కాదు. వాక్యం పలుకుతుంది, పరీక్ష వచ్చినప్పుడు నీవు భాగ్యవంతులు అని అనుకో. ఎందుకు భాగ్యవంతులు అంటే విందామా? ఎట్లయినా మీ విశ్వాసము అట్టి పరీక్షలను ఎదుర్కొనుట వలన మీకు సహనము చేకూరును. పరీక్ష ఎదుర్కొన్నప్పుడు కొద్దిగా సహనం మీకు తప్పకుండా వచ్చును. ఇంకా కానీ మీ సహనము విఫలము కాక తుది వరకు మిమ్మల్ని తీసుకుని పోయినట్లు చూసుకో. అప్పుడు మీరు ఏ కొరతయు లేక పరిపూర్ణులై సమగ్రతను పొందగలరు. అంటే పరీక్షించబడినప్పుడు విశ్వాసం కోల్పోవద్దు, సహనం కోల్పోవద్దు, మధ్యలో వదిలిపెట్టవద్దు. చాలా మంది చేసే పని ఇదే. అబ్బో, ఇది నా వల్ల కాదు. ఎంత చక్కగా యాకోబు రాసిన పత్రికలో మనకి ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. మీరు పరీక్షను ఎదుర్కొన్నప్పుడు సహనం కోల్పోవద్దు, విశ్వాసం కోల్పోవద్దు, కానీ తుది వరకు దానిని మీరు ముందుకు తీసుకెళ్ళాలి. అప్పుడే నిజమైనటువంటి ప్రతిఫలం మీరు పొందుకుంటారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఎందుకు తెలుసా? దేవుడు ఒక వ్యక్తిని 3 విషయాలు తెలుసుకోవటానికి పరీక్షిస్తాడంట. 3 విషయాలు నీ నుంచి తెలుసుకోవటానికి. ప్రియబిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనములో 3 విషయాలు నీ నుండి తెలుసుకోవటానికి దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఏంటి 3 విషయాలు? విందామా? ప్రభువు ఈ 40 ఏండ్లు మిమ్ము ఎడారిలో నడిపించుటను జ్ఞాప్తికి తెచ్చుకొనుడు. మీకు వినయము నేర్పుటకు. నంబర్ 1, మీకు వినయము నేర్పించటానికి. మీ హృదయములను పరీక్షించుటకు. నీ హృదయములను పరీక్షించటానికి. మీరు తన ఆజ్ఞలను పాటింతురో లేదో తెలుసుకున్నటకు అతడు పయనమును ఉపయోగించుకునేను. నీవు దేవుని ఆజ్ఞలు పాటిస్తారా లేదా అని తెలుసుకోవటానికి. హలో, శ్రద్ధతో ఈ 3 అంశాలు వినండి, మీ గుండెలో రాసి పెట్టుకోండి. 3 విషయాలు తెలుసుకోవటానికి దేవుడు పరీక్షిస్తాడు. నంబర్ 1, నీకు వినయం నేర్పించాలి. కొంతమందికి కళ్ళు నెట్టికెక్కి తిరిగే వాళ్ళు ఉంటారు. అహంకారం, కొవ్వు అంటారు. కొవ్వు. నాకు దేవుడు అక్కర్లేదు, నాకు గుడి అక్కర్లేదు, నాకు ఫాదర్ అక్కర్లేదు, నాకు దేవునితో డైరెక్ట్ ISD కాల్ కనెక్షన్ ఉన్నట్టు మాట్లాడతారు మనుషులు. ఏదో దేవుడు నీ పాకెట్లో ఉంటుకుంటూ కొంతమంది మాట్లాడతాడు. ఏదో పెద్ద ఆత్మాభిషేకములు మునిగిపోయినట్టు మాట్లాడతారు కొంతమంది. ప్రియబిడ్డలారా, ఒక మనిషికి వినయం నేర్పించటానికి దేవుడు పరీక్షిస్తాడు. నంబర్ 1, నీ మనసులో, నీ గుంటెలో ఏముందో, నీ తలంపేముందో, నీ లోపల ఏముందో తెలుసుకోవటానికి దేవుడు పరీక్షిస్తాడు. 3వది ఏంటి? నీవు దేవుని ఆజ్ఞలు పాటిస్తారా లేదా, నీవు దేవుని మాట వింటావా లేదా అని పరీక్షిస్తాడు దేవుడు. పరీక్షించినప్పుడే, అనగా
కొద్దిగా నొప్పి కలిగితే, కొద్ది బాధ కలిగితేనే మనిషి అంతరంగములు ఏముందో అని తెలుస్తుంది. నిజంగా మీరు బయట మనిషి జీవితాన్ని ఒకసారి చూడండి. అంత బాగుంటే అందరూ మంచివాళ్ళే. హలో, నీకే నొప్పి కలగట్లేదు, పాకెట్ నిండా డబ్బులు ఉన్నాయి, మంచి ఇల్లు ఉంది, తిరగటానికి వాహనం ఉంది, ఆరోగ్యం బాగుంది, అంత బాగున్నప్పుడు అందరూ మంచివాళ్ళు బిడ్డలారా. కానీ ఒక మనిషి లోపల ఏముందో, నీ వాస్తవ స్వభావం ఏంటో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ సహనం ఏంటో, ఓర్పు ఏంటో, నీవు ఎలాంటి మనిషి అని తెలుసుకోవాలంటే కొద్దిగా నొప్పి కలగాలి, కొద్దిగా వేదన కలగాలి, కొద్దిగా బాధ కలగాలి, కొద్దిగా ఇబ్బందులు పడాలి, కొద్దిగా మాటలు పడాలి. అప్పుడు తెలుస్తుంది నీ ఉగ్ర రూపం ఏంటో అని. పరీక్ష అంటే ఇదే. ఈ పరీక్షలు ప్రియబులారా అవసరం. డబ్బిచ్చి చూడాలి, అధికారం ఇచ్చి చూడాలి కొంతమంది స్వభావం తెలుసుకోవటానికి. కొంతమందికి డబ్బు చేతిలో ఉంటే, డబ్బు ఉంటే ప్రియబులారా నిజ స్వరూపం బయటకు వస్తుంది. కొంతమందికి అధికారం, పొజిషన్ ఇవ్వాలి, అప్పుడు తెలుస్తుంది నిజ స్వరూపం ఏంటి. అందుకే ప్రభుంటున్నాడు, నిన్ను పరీక్షిస్తా. అబ్రహాన్ని పరీక్షించే దేవుడు నిన్ను వదిలిపెడతాడా చెప్పండి? ప్రియబిడ్డలారా, ఈ పరీక్షలు తప్పకుండా నీకు వస్తాయి, దేవుడే పెడతాడు. ఇవి అన్నీ టెస్ట్ చేసి పరీక్షించి నీకు యోగ్యత ఉందా లేదా అని. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథములో బిడ్డలారా యోబు ఉన్నాడు. యోబుకి చాలా రకరకాల ఇబ్బందులు వచ్చాయి. యోబుని ఎవరు పరీక్షించాడు? సైతానా, దేవుడా? హలో, నా ప్రశ్నకి జవాబు చెప్పండి. యోబుని పరీక్షించేది దేవుడా, సైతానా? వాక్యం దానికి ఆన్సర్ ఇస్తూ ఉంది. దేవుడు అనుమతించినప్పుడు సైతాను వచ్చి శోధించాడు. ఆ పరీక్షకి పర్మిషన్, అనుమతి దేవుడి నుంచి వచ్చింది. అది సైతాన శోధన కాదు. యోబుకు వచ్చినది సైతాన శోధన కాదండి, ఆ దేవుడు అతనికి అనుమతించిన పరీక్ష, టెస్ట్ అనే మాట. ఇదేంటి బెన్నెఫర్ ఇలా అంటున్నాడా అని మీరు అనుకుంటారా? ప్రియబులారా, మీరు తీసుకోండి యోబు గ్రంథం 1వ అధ్యాయము తీసుకుంటామా 12వ వచనం. ప్రియబులారా, మీరు టైం ఉండే ప్రియబులారా 1వ వచనం నుండి మీరు 12వ వచనం వరకు చదువుకోండి. అక్కడ ఏముంది? దేవునికి సైతానికి మధ్యలో ఉన్న ఒక సంభాషణం. అనగా దేవుడు సైతం ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. ఎవరిని గురించి? యోబుని గురించి మాట్లాడుతున్నాడు. యోబుని గురించి మాట్లాడుతూ చివరికి ప్రియబిడ్డలారా ఒక మాట విందాం మనం. 10, 11, 12 3 వచనాలు విందామా? దేవుడు సైతానికి పర్మిషన్ ఇచ్చాడు, అనుమతి ఇచ్చాడు యోబుని పరీక్షించటానికి. మాట విందామా? మీరు అతని కుటుంబమును, అతని సిరి సంపదలను ఎల్లవేళ కాపాడుచున్నారు. అతడు చేపట్టిన కార్యములెల్లా దీవించుచున్నారు. మీ కృప వలన అతని మందలు, పొలములు నిండు తిరుగాడుచున్నవి. కానీ మీరు యోబు ఆస్తిపాస్తులనెల్లా తీసుకొనుడు, అతడు మీ మొగమ ఎదుటనే మిమ్ము శపించి తీరునని పలికెను. అంత బాగుంది కాబట్టి నీవు అతన్ని కాచి కాపాడి సంరక్షిస్తూ ఉన్నాడు కాబట్టి, ఆయన సిరి సంపదలు కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన ప్రభువా, దేవుడా, దేవుడు అని చెప్పి నిన్ను ఆయన ప్రార్థన చేస్తున్నాడు, సేవిస్తూ ఉన్నాడు. కానీ ఒక్కసారి ఆయన సొమ్ము తీసేసేయి,
శరీర సంపదలు తీసేసేయి, ఆయన ఆరోగ్యాన్ని నీవు పరీక్షించు, అప్పుడు నీ ముఖం మీద నిన్ను నిందిస్తాడు అని సైతాను సవాలు చేస్తూ ఉన్నాడు. అప్పుడు విందామా 12వ వచనం. దేవుడు సాతానుతో, సరియే అతని ఆస్తిపాస్తులనెల్లా నీ ఆధీనంలో ఉంచుతూ ఉన్నాను. నీవు మాత్రం యోబు మీద చెయ్యి చేసుకోవలదని చెప్పెను. అంతట సైతాను దేవుని సన్నిధి నుండి వదిలిపోయెను. ప్రియములారా, దేవుని అనుమతితో సైతాను వచ్చి యోబుని పరీక్షించాడు. దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, అనుమతించాడు. సైతాను వచ్చి ఆయన సిరి సంపదల మీద, ఆయన పిల్లల మీద, ఆయన ఆరోగ్యం మీద, అన్నిటి మీద అతన్ని పరీక్షించి చివరికి ప్రియములారా, మనము బైబిల్ గ్రంథంలో చూస్తే ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే మీరు ఊహానికి కూడా అందదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనము యోబు గ్రంథము 42వ అధ్యాయం తీసుకున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అక్కడ వాక్యం పలుకుతూ ఉంటుంది, యోబుకి అన్ని పరీక్షలను ఆయన జయించిన తర్వాత 2 రెట్లు డబుల్ పోర్షన్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ ప్రాస్పెరిటీ దేవుడు అనగిచ్చాడంట. యోబు గ్రంథం 42వ అధ్యాయం తీసుకున్నాం 10వ వచనం. ప్రియబిడ్డలారా, యోబు తన 3 మిత్రుల కొరకు ప్రార్థన చేసిన పిదప ప్రభువు అతనిని మరలా సంపన్నులను చేసెను, పూర్వము కంటే రెట్టింపుగా సిరి సంపదలను దయచేసెను. ప్రియబిడ్డలారా, యోబు తన పరీక్షలో పాస్ అయ్యాడు. ఆరోగ్యం పోయినా, సిరి సంపదలు పోయినా, మిత్రులు పోయినా, పిల్లలు పోయినా, భార్య వదిలిపెట్టినా, అన్ని కోల్పోయి రోడ్డుకి కూర్చున్నా, తన పుండు తానే గీక్కుంటూ కూర్చున్నా, యోబు మాత్రం ఆ పరీక్షని జయించాడు. కాబట్టి వాక్యం పలుకుతుంది, యోబుకి దేవుడు రెట్టింపు సిరి సంపదలు ఇచ్చి దీవించాడు. అందువల్ల ప్రియ బిడ్డలారా, ఒక విషయం మీరు అర్థం చేసుకోండి, పరీక్ష పెట్టేది దేవుడే. ఆ పరీక్ష నిన్ను బలపరచటానికే, నిన్ను దీవించటానికే, నిన్ను అభిషేకించటానికే. శ్రద్ధతో వినండి, దేవుడు నీకిచ్చిన పరీక్ష నీవు జయిస్తే, నీవు గెలిస్తే, అది నిన్ను బలపరచటానికే, నిన్ను రెట్టింపులుగా దీవించటానికే, నిన్ను ఎక్కువగా అభిషేకించటానికే దేవుడు పరీక్షిస్తాడు. బైబిల్లో అనేక మందిని ఆయన పరీక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మర్చిపోవద్దు, నీ మేలు కొరకై పరీక్షిస్తాడు, నీ మంచి కోసమే పరీక్షిస్తాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమించే దేవుడు కాబట్టి, నువ్వు ఆయన కుమార్తె కాబట్టి, కుమారుడు కాబట్టి, నీ మేలు కొరకై మాత్రం ప్రియబిడ్డలారా ఆయన పరీక్షిస్తాడు. ఎందుకంటే మనము 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6, 7 ఒకసారి మనం విందాం ప్రియబిడ్డలారా. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6, 7 వచనాలలో దేవుడు ఎలా పరీక్షిస్తాడో అందరిని పరీక్షిస్తాడండి. విందాం ఒకసారి. మీరు ఎదుర్కొనవలసిన పలు విధములకు పరీక్షల వలన తాత్కాలికముగా మీకు బాధ కలుగునని దీనిని గూర్చి సంతోషింపుడు. ప్రియబిడ్డలారా గమనించండి, పరీక్షించబడినప్పుడు తాత్కాలికమైన కొన్ని బాధలు, కొన్ని వేదనలు, కొన్ని ఇబ్బందులు మీకు వస్తాయి. దాని గురించి బాధపడకుండా దాని గురించి సంతోషించాలి, ఆనందించాలి. ఇంకా
అవి మీ విశ్వాసము అవి మీ విశ్వాసమును యథార్థమైనదని నిరూపించును. యథార్థమైనది అని నిరూపించును. నాశనమగు బంగారము కూడా నాశనమవుతున్న బంగారము కూడా అగ్నిచే పరీక్షింపబడును కదా. అగ్నిచే పరీక్షింపబడును కదా. అట్లే సువర్ణము కంటే అలాగే స్వర్ణము కంటే ఎంతో విలువైన మీ విశ్వాసం కూడా నీ విశ్వాసము కూడా పరీక్షింపబడవలయును. అప్పుడే అది చెడకుండును వాక్యం పలుకుతుంది. దాని వలన యేసుక్రీస్తు ప్రత్యక్షమైన రోజున దాని వలన ఏమవుతుందంటే ఇలా పరీక్షించబడినప్పుడే ఆయన ప్రత్యక్షమయ్యే రోజు మీకు కీర్తి ప్రతిష్టలు అన్నియు కలుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆల్రెడీ వాక్యం పలుకుతుంది, పరీక్షించబడినప్పుడు నీకు వేదనలు కలుగుతాయి, నీ కొన్ని బాధలు కలుగుతాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఇవి అన్నీ పార్ట్ ఆఫ్ ద టెస్ట్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇలా దేవుడు నీకు పెట్టేవి ప్రియులరా పరీక్ష అని మనము అర్థం చేసుకోవాలి, తీసుకోవాలి. కానీ వాక్యం అంటుందంటే దేవుడు నిన్ను ఎప్పుడు శోధించడు. శ్రద్ధతో వినండి, దేవుడు పరీక్షిస్తాడు కానీ దేవుడు నిన్ను శోధింపడు. శోధన దేవుని నుంచి రాదు. ప్రియులారా, బెన్నిఫార మాట కాదండి బిడ్డలారా. యాకోబు రాసిన పత్రిక తీసుకుంటామా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం వాక్యం పలుకుతూ ఉండి, దేవుడు ఏ మనిషిని పాపం చెయ్యమని పాపానికి గురి చెయ్యడు, శోధింపడు. విందామా 13వ వచనం? ఏ వ్యక్తి అయినను అట్టి పరీక్షచే శోధింపబడనచో నేను దేవునిచే శోధింపబడుచున్నానని అతడు పలకరాదు. ఏలైనా ఏ దుష్ట శక్తి చేతను దేవుడు శోధింపబడనేరడు. ప్రియలారా, దేవుడు ఎవరిని శోధింపడు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఈ ఒక విషయం బిడ్డలారా మీరు ఎప్పుడు మర్చిపోకుండా మనసులో పెట్టుకోండి. అందువలన పరీక్ష నీ మేలు కోసమని, పరీక్ష నీ మంచిది కోసమని, పరీక్ష నీవు జయించినప్పుడు దీవెనలు ఆశీర్వాదానికి వస్తాయని దేవుడు తన బిడ్డలని అబ్రహామును పరీక్షించినట్లు, ప్రియబిడ్డలారా యోబుని పరీక్షించినట్లు, అనేక మందిని దేవుడు పరీక్షించినట్లు నిన్ను కూడా పరీక్షిస్తాడు. విశ్వాసం కోల్పోవద్దు, సహనం కోల్పోవద్దు. ఇబ్బంది కలిగిన, బాధలు కలిగిన, కష్టాలు కలిగిన, అన్ని రకాలుగా నీవు ఇబ్బందులు ఉన్నా పరీక్ష జయించిన నీకు గొప్ప బహుమానము దేవుడు ఏర్పరుస్తాడు. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియబిడ్డలారా, 2వ భాగములో మనం ఏం ధ్యానిస్తూ ఉన్నామంటే సైతాను నిన్ను శోధిస్తాడు. సైతాను నిన్ను తప్పకుండా శోధిస్తాడు. శోధన దేనికి వస్తుంది? పాపం చేయటానికే శోధన, తప్పు చేయటానికే శోధన, దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించటానికే శోధన. ఈ శోధనలు సైతాన్ నుంచి మాత్రమే వచ్చును అని ఇందాకేం విన్నాం. దేవుడు ఏ మనిషిని శోధింపడు, కానీ సైతాను తప్పకుండా శోధిస్తాడు. బిడ్డలారా, మనం తీసుకుంటామా? 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ప్రభు అంటున్నాడు, గర్జించు సింహం వలె సైతాను తిరుగుచూ ఉన్నాడు. ఎవరిని కవలింపాలి, ఎవరిని శోధించాలి, ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని పాపములో పడవేయాలి, ఎవరిని దేవునికి విరుద్ధంగా తిప్పాలి అనేటువంటి తలంపులో సైతాను గర్జించు సింహములు తిరుగుతూ ఉన్నాడంట. విందామా 8వ వచనం?
మెలకువతో జాగరూకులై ఉండుడు. మెలకువతో జాగరూకులై ఉండుడు. మీ శత్రువు సైతాను గర్జించు సింహం వలె తిరుగుచు ఎవరినేని కబలింపచూచుచున్నాడు. ప్రియమిల్లరా, సైతాను మన శత్రు ఏం కోరుకుంటాడండి? శత్రు నీ వినాశనం కోరుకుంటాడు. శత్రు నీ పతనం కోరుకుంటాడు. శత్రు నీవు నాశనం అవ్వాలని కోరుకుంటాడు. ఏ ఒక్క శత్రువు కూడా నీ బాగుపడాలని కోరుకుంటాడా? ఏ ఒక్క శత్రువు కూడా నీవు ఎదగాలి, నీ బలపడాలి అని కోరుకుంటాడా? నీవు తల ఎత్తి నడవాలని కోరుకుంటాడా? శత్రు ఎప్పుడు నీ మేలు కోరుకున్నవాడు కాదు. బైబిల్ సైతాను గురించి ఏమంటుంది? సైతాను దేవునికి శత్రు, దేవుని బిడ్డలకి విరోధి, దేవుని రాజ్యానికి శత్రు, దేవుని ఆత్మ కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన విరోధిగా ఉంటాడు. శత్రుని వినాశనం కోరుకుంటాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం వాక్యం పలుకుతుంది, దొంగవాడు దొంగలించటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి మాత్రమే వచ్చును అని వాక్యములో ఉంటుంది. మాత్రమే వచ్చును అంటే సైతానికి ఇంకొక మేలు కలిగించే ఉద్దేశము లేదు. సైతాన్ నిన్ను బాగా చేయాలనే ఉద్దేశం వాడికి లేదు. అక్కడ 3 లక్ష్యాలు యేసుక్రీస్తు అంటున్నాడు. ఈ మాట ఎవరన్నాడు? సాక్షాల్ దేవుని ఏకైక కుమారుడు యేసుక్రీస్తు అన్నాడు. ఏమని? ఇక్కడ దొంగవాడు అనగా అది సైతాను గురించే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దొంగలించటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి మాత్రమే వచ్చును అంటే సైతాను నీ వినాశనం కోరుకుంటాడు. ప్రియులారా, ఈ వినాశనంలో ఒక వ్యక్తిని పట్టుకోవటానికే పాపం చెయ్యటానికి ప్రేరణ. అందుకే ఆదికాండం 4వ అధ్యాయం తీసుకుంటామా ప్రియులారా? దేవుడు కయన్తో మాట్లాడుతూ ఉన్నాడు. తన తమ్ముడైనటువంటి హేబేలుని చంపిన పిదప దేవుడు కయన్తో మాట్లాడుతుండగా ఒక మాట అంటున్నాడు. 7వ వచనం విందాం బిడ్డలారా. మంచి పనులు చేసినచో తల ఎత్తుకుని తిరగగలవు. నీవు తల ఎత్తుకుని తిరగగలవు. చెడు పని చేసినచో పాపం వచ్చి వాకిట పొంచి ఉండి నిన్ను మృంగజూచును. కానీ నీవు దానిని అనగద్రొక్కవలెను. సైతాను నీ ముందు పొంచి ఉంటాడు, దాగి ఉంటాడు. ప్రియులారా, ఈ పొంచి ఉండటం, దాగి ఉండటం ఎవరు చేసే పని? ఇప్పుడు సింహము ఎరకొరకై పొంచి ఉండును, పులి ఎరకొరకై పొంచి ఉండును. ప్రియులారా, ఎరని పట్టుకుని తింటానికే, నాశనం చేయటానికే ఈ పొంచి ఉండటం. ప్రభుంటున్నాడు కయ్యంతో, సైతాను వచ్చి పాపం నీ ముందు పొంచి ఉంటును, నీవు దాన్ని జయించాలి. సైతాను పని ఏంటంటే ప్రియబులారా, ఆదిమ దంపతులు ఆదాము ఏవమ్మ జీవితములో సైతాను చేసిన కార్యమే ఈ రోజు కూడా చేస్తూ ఉన్నాడు. ఏ వ్యత్యస్తమైనది కాదు. ఎందుకంటే సైతాను ఒక ఆత్మ కాబట్టి, ఈవిల్ స్పిరిట్ కాబట్టి ప్రియబులారా, ఆదిమ దంపతులని ఆదాము ఏవమ్మల దగ్గరికి వచ్చి ఏదైనా తోటలో శోధించి దేవుడు చెప్పిన మాట నిజం కాదు, ఇది తింటే మీరు దేవునిలాగా అవుతారు, మంచి చెడ్డలు తెలుసుకుంటారు అని చెప్పి సైతాను వారిని శోధించాడు. సైతాను మనస్సులో ఉన్నటువంటి ఆ అహంకారం, ఆ గర్వం వారి కలిగించి ఈ పండు తింటే నేను కూడా దేవునిలాగా అవుతాను, మంచి చెడ్డ తెలుసుకుంటాను అనేటువంటి ఒక తలంపుతో ప్రియులరా ఆ స్త్రీ ఆ చెట్టు పండు కోసి తినను, తన భర్తకి కూడా ఇచ్చను అని వాక్యం పలుకుతూ ఉంది. ఆ శోధనకి ఆమె గురి అయి తన భర్తని కూడా గురి చేసి వారు దేవుని నుంచి దూరమై దేవునికి శిక్షకి గురి అయినట్టు మనం చూస్తూ ఉన్నాం.
ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ సైతాను అనుకూలమైన టైంలో వస్తాడు. యేసుక్రీస్తుని పలు విధాలుగా శోధించిన తర్వాత అక్కడ వాక్యములో ఉంటుంది, లూకాసు వార్త 4:13 పలు విధాలుగా శోధించి అనుకూలమైన యుక్త సమయముకై ఆయనని విడిచి వెళ్ళిపోయెను అని ఉంది. విందామా 13 ఇట్లు ఆ సైతాను అనేక విధముల శోధించిన పిదప సముచితమైన సమయమునకై ఆయనను విడిచి వెళ్ళెను. సముచితమైన సమయముకై ఆయనని విడిచి వెళ్ళిపోయెను. ఒక విషయం గమనించండి, శోధన పాపం చెయ్యటానికే వస్తుంది. దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైన ఏదైనా ఒక పాపం చేయటానికి శోధన, దేవుడిచ్చిన ఆజ్ఞలు ఉల్లంఘించటానికే శోధన, దేవుణ్ణి తిరస్కరించటానికే శోధనలు వస్తాయి. కానీ ఈ పరీక్ష ప్రియులారా, నిన్ను పాపం చేయమని, ఆజ్ఞలు ఉల్లంఘించమని ఎప్పుడు దేవుడు చెప్పడు. అది పరీక్ష, ఒక టెస్ట్ అనే మాట. కానీ సైతాను ప్రియులారా, ఒక వ్యక్తికి దేవుడు సృష్టించినప్పుడే శరీరము, మనస్సు, ఆత్మ అని 3 అంశాలతో చేశాడు. చదువుతో వినండి, ఒక వ్యక్తికి బాడీ, మైండ్, స్పిరిట్ 3 ఉన్నాయి. శరీరం ఉంటుంది, మనస్సు ఉంటుంది, ఆత్మ ఉంటుంది. అందువలన ఈ 3 రకాల శోధనలు తప్పకుండా మనుషులకి వస్తాయి. ఒకటి శారీరక సంబంధమైనది. శరీరముతో నేను సుఖపడాలి, నేను తినాలి, నేను త్రాగాలి, ఎంజాయ్ చేసుకోవాలి. అందులో శ్రేష్టమైనది ప్రియబులారా లైంగిక ఆసక్తి, తప్పుడు ఆలోచనలు. శరీరముతో తప్పు చేయటానికి, శరీరముతో పాపం చేయటానికి, శరీరానికి కలుగుతున్నటువంటి శోధనలు. అనేక మంది ప్రియబులారా ఈ శరీర వాంఛనలకి, శారీరక కోరికలకి, శరీరాన్ని సుఖపెట్టడానికి, శరీరాన్ని సంతోషింపచేయటానికి, లైంగిక సుఖం పొందుకోవటానికి అనేక మంది ఇటువంటి సైతాన్ని కలిగించి శోధనలో పడిపోతాడు. దేవుడు ఎప్పుడు కూడా అలా నిన్ను శోధించేవాడు కాదు. రెండవది మనస్సు. మనిషికి మనస్సు ఉంది. ప్రియులారా, మీ మనస్సులో, నీ గుంటలో, హృదయంలో కలుగుతున్నటువంటి వాంఛనలు చాలా ఉన్నాయి. దృష్టి వ్యామోహము ఉన్నాయి. అంటే కంటికి కనిపించేదన్నీ నాకు కావాలి. అది డబ్బు అయినా సరే, వాహనమైనా సరే, ఇల్లు అయినా సరే, ప్రియులారా ప్రాపంచిక సంబంధమైన ఆస్తి, సొమ్ము, ధనము, ప్రియులారా ఇవి అన్నీ కూడా కంటికి కనిపించేది నాది అవ్వాలి. అంటే ఆదికాండములో ప్రియులారా మనము 3వ అధ్యాయము 6వ నుంచి చదివితే అక్కడ ఏవమ్మకి కంటి చూపు వలన ఏం అనిపించింది అదే ఈరోజు నీకు కూడా వస్తుంది. ఇది వ్యత్యాసమైనదేం కాదండి. సైతాను ఆమెను ఎలా శోధించాడు, ఆమెకి ఏ బుద్ధి వచ్చింది ఒక్కసారి విందామా 6వ వచనం. ఈ రోజు కూడా నీ బుద్ధి ఏవమ్మ బుద్ధి నుండి ఏ వ్యత్యాసమైనది కాదు. ఈ రోజు నుండి కూడా నీ తలంపులు ఏవమ్మ తలంపు నుండి కొత్తదేం కాదు. మనిషి ఆరంభము నుండి ఈ రోజు వరకు ఒకే రీతిగా ఉంటారు. విందామా 6వ వచనం. స్త్రీకి ఆ చెట్టు కన్నుల పండుగగా ఉండెను. వామోయ్, కళ్ళతో చూస్తే అది కనుల పండుగగా కనిపించింది, అందంగా కనిపించింది, ఆకర్షణీయంగా కనిపించింది. ఆమెకి కళ్ళు మోయకుండా చూస్తూ ఉంది. బాబోయ్, ఇది నెంబర్ 1. ఇంకా దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. రెండోది, ఫస్ట్ కళ్ళతో చూడటం. రెండోది ఏంటంటే
కళ్ళతో చూసిన తర్వాత తలంపులు కలుగుతాయి. అమ్మా, ఇది తింటే ఎంత బాగుందో, ఎంత రుచిగా ఉంటుందో, ఎంత చక్కగా ఉంటుందో అని తలంపులే. ఇంకా ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా. తక్కువది కాదు, ఈ పండు తిని దానివల్ల తెలివితేట కలిగితే ఇంకా ఎంత బాగుందో. అంటే ప్రియులారా, ఆమె తలంపులు ఎక్కడెక్కడికి పోతున్నాయని చూడు. ఈ పండు ముట్టుకోలేదు, పండు ముట్టుకున్న ముందే, అది పట్టుకున్న ముందే తలంపులు చూడు. ఇది ఎంత రుచిగా ఉంటుంది, ఎంత టేస్ట్గా ఉంటుంది, ఎంత బాగుంటుంది, ఇంకా మరి తెలివితేట కలిగితే ఇంకా ఎంత బాగుందో అని ఆమె తలచును. ఎస్, ఇంకా ఇట్లనుకుని ఆమె ఆ చెట్టు పండు కోసి తిని భర్తకు ఇచ్చెను. భర్త కూడా ఇచ్చును, అతడును తినెను, వాడు కూడా మింగాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ రోజు కూడా దృష్టి వ్యామోహం అంటే ఇదే. కళ్ళుతో చూస్తావు, చూసేదాన్ని నాకు కావాలని ఒక స్వార్థం. అది నా చేతికి దక్కిందనుకోండి, నాకు దొరికిందనుకోండి, అది ఇంకా ఎంత బాగుందో అని ఇలా పగటి కళలు చూస్తూ 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 అది దక్కిన తర్వాత దొరికినాక బాబోయ్ ఇంకా ఎంత బాగుందో అని ఇలా రే అనక్క పగలనక్క దాని గురించి ఆలోచిస్తూ 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 అనుకూలమైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మనుషులు. చేస్తాడు దృష్టి వ్యామోహం. మూడవది ప్రియులారా, ఆత్మ అనగా అంతరంగమైనటువంటి ఒక మనిషికి కలుగుతున్నటువంటి జీవితమంతలి అహంభావం. మొదటి పట్టణములో జోసెఫ్ బ్రదర్ చక్కగా చదివాడు. మనం ఒక్కసారి ఆ ఒక్క మాట విందాం ప్రియబిళ్ళారా. మొదటి యోహాను 2వ అధ్యాయము మనం చదువుతామా ప్రియులారా, 16వ వచనం. అక్కడ చక్కగా ఈ 3 అంశాలు అంటే శారీరక వాంఛను, దృష్టి వ్యామోహాలు, ప్రియులారా జీవితమంతలి అహంభావం, ఇది 3 సైతాను లక్ష్యం పెట్టి పట్టుకుంటాడు. విందామా. ఈ లోకములో ఉన్నదంతయు శారీరక వ్యామోహము, శారీరక వ్యామోహాలు, దృష్టి వ్యామోహములు, జీవితమునందలి అహంభావమును తండ్రి నుండి వచ్చినవి కావు, తండ్రి నుండి దేవుని నుంచి వచ్చినది కావు. ఇవి అన్ని ప్రాపంచికములే, ఇవి అన్ని ప్రాపంచికములే. ప్రియులారా, ఇది దేవుని నుంచి వచ్చేది కాదు, దేవుడు శోధించేది కాదు. అందువలన శరీరాన్ని జాగ్రత్తగా పడుకో, కంటి చూపుని అదుపులో పెట్టుకో, ఏది చూడాలి ఏది చూడవద్దు అని అదుపులో పెట్టుకో. జీవితమంతలి అహంభావములు రెచ్చిపోకుండా చూసుకో. అందుకే ప్రియబిళ్ళారా, శోధనల గురించి ప్రియబిళ్ళారా జాగ్రత్త పడాలి. ఎందుకంటే నీ ఊహింపని గడియల్లో, ఊహింపని సమయంలో నీకు తెలవకుండానే వచ్చేస్తాయి అవి. కొన్ని నీకు ఎలా అనిపిస్తుంది, అమ్మ చాలా బాగుంది అని అనిపిస్తుంది, ఇది బాగుంది కదా అని కనిపిస్తుంది. నీవు అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యని టైంలో వచ్చి పట్టుకుంటాడు. దొంగ అందరికి చెప్పేస్తాడా? చెప్పండి, దొంగ చెప్పేస్తాడా? చెప్పకుండానే వస్తాడు, రహస్యంగా వస్తాడు, ఊహింపని గడియలు వస్తాడు. సైతాను పని కూడా అదే. అందుకే యేసుక్రీస్తు సైతాన్ని దొంగ అని పిలిచాడు. దొంగవాడు, దొంగలించటానికి, హత్య చేయటానికి, నాశనం చేయటానికి అని ఎందుకన్నాడు? సైతానికి బైబిల్లో యేసుక్రీస్తు పెట్టిన పేరే దొంగ. దొంగ తెలవకుండా వస్తాడు, చెప్పకుండా వస్తాడు, ఊహింపని గడిలో వస్తాడు. మోసం చేసేవాడు ఎలా చేస్తాడండి? కంటికి అంద పైన బాగుగా ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ
వెనక నుంచి గుంత తవ్వుతాడు, వెన్నపూస పొడుస్తాడు. ప్రియబిడ్డలారా, ఇంకొక విషయం కూడా చెప్తాం. అదేంటంటే, సైతాను ఎప్పుడు ప్రారంభములో ఇది శోధన అని, ఇది టెంప్టేషన్ అని, దీని యొక్క ఫలితం ఏంటి అని ఎప్పుడు చెప్పుడు, అది అచ్చిపడతాడు. చిన్న ఉదాహరణ, ఆదాము ఏమమ్మల దగ్గరికి వచ్చి సైతాన్ని శోధించినప్పుడు ఏమన్నాడు? ఇది తింటే మీ నేత్రములు తెరబడతాయి. వెరీ గుడ్. ఇది తింటే నీకు మంచి చెడ్డలు తెలుసుకొని ఆ తెలివితేటలు కలుగుతాయి. వెరీ గుడ్. మూడోదేమన్నాడు? నీవు దేవుల్లాగా అవుతావు. 3 వాగ్దానాలు. ఈ పండు కోసి తిన్న తర్వాత ఈ 3 అయ్యాయా? హలో, ఈ పండు కోసి తినే ముందు 3 పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చాడు. ఈ 3 వాగ్దానాలు జరిగాయా? దేవుల్లాగా అయ్యారా వాళ్ళు? మంచి చెడ్డ తెలుసుకున్నారా వాళ్ళు? కళ్ళు తెరబడ్డాయా? కళ్ళు తెరబడ్డాయి, కరెక్టే. ఏం తెలిసింది? దిగంబరుడుగా ఉన్నామని తెలిసింది, మొండిమలతో ఉన్నామని తెలిసింది వాళ్ళకి. కానీ ఇది తింటే ఇది దేవుని మాటకి ఉల్లంఘనమని, ఇది తింటే నీవు దేవుని సన్నిధి నుంచి గంటి వేయబడతారని, ఇది తింటే ఏదైనా తోట నుండి దేవుడు నిన్ను బయటకు తరిమేస్తారని, జీవపు వృక్షపు దగ్గరికి దరిదాపుగా రానియకుండా చేస్తాడని చెప్పాడా? వాస్తవం చెప్పలేదు. వాస్తవం చెప్పలేదు, అది దాచిపెడతాడు. అంటే ఒక శోధనకి ఒక వ్యక్తి గురి అయితే దాని తర్వాత వచ్చే చెడు ప్రభావాలు ఏంటో, వాస్తవం ఏంటో, నిజస్థితి ఏంటో అని ప్రారంభములో నీకు ఎప్పుడు చెప్పుడు వాడు, నీకు ఎప్పుడు తెలియదు కూడా. అందుకే శోధన ఎక్కడి నుంచే వస్తుంది అంటే జాగ్రత్త. ఏమని? దీని వెనక తోక్కవాడు ఉన్నాడు, దీని వెనక సైతాను ఉన్నాడు అని అర్థం. శోధన పాపం చేయటానికి, తప్పు చేయటానికి, దేవుని ఆజ్ఞలు ఉల్లంఘించటానికి, కీడు చేయటానికి, ప్రియబిడ్డలారా శరీరాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని అనుభవించుకోవటానికి, దృష్టి వ్యామోహములు కానీ, జీవితమందుల అహంభావం కానీ, ఇది ఏమైనా నీకు కలుగుతూ ఉంది, వస్తూ ఉంది అంటే జాగ్రత్త ఉండాలి. ఏమని? దీని వెనక సైతాను ఉన్నాడు, దీని వెనక తోక్కవాడు ఉన్నాడు, నీ వినాశనం కోరుకుంటున్నాడు, నీవు పడిపోతావు, నాశనం అవుతావని జాగ్రత్త ఉండు. ఎందుకంటే నిన్ను శోధించేది సైతాను మాత్రమే, సైతాను ఒక్కడే. కానీ నేను ప్రారంభంలో చెప్పినట్లుగా పరీక్ష వస్తుంది అంటే సంతోషంగా ఉండు. పరీక్ష వస్తుందంటే ఓర్పుతో, సహనముతో ఉండు. ఎందుకంటే అది దేవుని నుంచి వస్తుంది. ఆయన మీ తండ్రి నీకు కీడు చెయ్యడు, నీకు హాని కలగదు, నిన్ను పాపములో పడేసేవాడు కాదు. కానీ కేవలం పరీక్ష పెట్టి నీవు లోపల ఏముందో నీకు వినయం నేర్పించటానికి, నీవు దేవుని ఆజ్ఞలు పాటిస్తారా లేదా అని తెలుసుకోవటానికి పరీక్ష పెడతాడు. అది నీ మేలు కోసం మాత్రమే. పరీక్ష జయిస్తే గొప్ప బహుమానం, ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్, అనాయింటింగ్ నీకు వస్తాయి. నువ్వు బలపడతావు, నువ్వు నిలబడతావు. అందువలన ప్రియబిడ్డలారా, ఇక మీదట నీ జీవిత యాత్రలో జాగ్రత్తగా ఉండు. నీవు పరీక్షించబడుతూ ఉన్నావా, శోధించబడుతూ ఉన్నావా, ఎప్పుడు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇవి 2 దగ్గర కలిసిపోతాయి నీ జీవిత యాత్రలో. ఒకవైపు దేవుడు పరీక్షిస్తూనే ఉంటారు నిన్ను, ఇంకొక వైపు సైతాను శోధిస్తూనే ఉంటాడు. ఇది 2 నీ జీవిత యాత్రలో ప్రియబిడ్డలారా 2 కళ్ళులాగా, 2 కాళ్ళులాగా, 2 చేతుల్లాగా ప్రియబిడ్డలారా
చీకటిలాగా వెలుగులాగా ఇవన్నీ కలిసిపోతాయి. జాగ్రత్తగా ఉండండి. ఒక నిమిషం కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్య పరిచయ సందేశములో శోధన ఏంటి, పరీక్ష ఏంటి, టెస్ట్ ఏంటి, టెంప్టేషన్ ఏంటి తెలుసుకోవటానికి మాకు అవకాశం ఇచ్చావు. మీకు వందనములు, మీకే స్తోత్రం. ఈ వాక్యాన్ని ఆలగించిన ఈ బిడ్డలకి నీ ఆత్మ జ్ఞానం దయచేయండి ప్రభువా. వారు తప్పుడు మార్గములో పడిపోకుండా, శోధనలో పడిపోకుండా జాగరూకరై నీవిచ్చిన పరీక్షను జయించి ఆ గొప్ప బహుమానము పొందటానికి అర్హులుగా మార్చండి. ఈ వాక్యాన్ని ఆలగించిన ఈ బిడ్డల జీవిత యాత్రలో టెస్ట్లు వస్తూ ఉన్నాయా, టెంప్టేషన్స్ వస్తూ ఉన్నాయని తెలుసుకోవటానికి నీ దైవ జ్ఞానం వారికి అనుగ్రహించి నడిపించండి. ఈ వాక్యం ద్వారా ఈ బిడ్డ జీవితములో నూతన మార్గములు తెరవబడునగాక. వారు నీ ఆజ్ఞలు అంటి పట్టుకుని సాక్షిగా జీవింతురుగాక. వారు పరీక్షను జయించి రెట్టింపు దీవెనలు పొందుదురుగాక. వారి నిత్య బహుమానానికి అర్హులుగా మారునగాక. అలాంటి గెలింపు పొందిన వారికి నిత్య కిరీటము అవకాశంగా దేవుడు అనుగ్రహించునుగాక. ఈ జీవిత యాత్రలో శోధించిన సైతాను ఓడించి వారు గెలుపు పొందుదురుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియమైన అర్పణ సమయము. ఈ అర్పణ వేళలో శరీర, మానసిక, ఆధ్యాత్మిక శోధనలను జయించటానికి నీకు దేని వలన శోధనలు వస్తూ ఉన్నాయో వాటిని ఈ బలిలో కానుకగా అర్పించండి. ఈ అర్పణ వేళలో మనం వారి కోసము ప్రార్థన చేసుకుందాం. స్వీకరించు దేవా నా చిరు కానుక, ఆలకించు స్వామి నా హృది గీతిక. స్వీకరించు దేవా నా చిరు కానుక, నా జీవితం నీకు అంకితం, నా సర్వము నీకు అర్పితం. నా జీవితం నీకు అంకితం, నా సర్వము నీకు అర్పితం. స్వీకరించు దేవా నా చిరు కానుక. సహోదరి సహోదరులారా, మనము అర్పించి ఈ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లుగా ప్రార్థించుదము. ప్రభువు తన నామాస్తుతి మహిమలు కొరుకును, మన ప్రయోజనము కొరుకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరుకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. బిడ్డలారా, ఈ అర్పణ వేళలో ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన మీరు అనేక మంది ఉన్నారు. ఆన్లైన్లో మీరు వేలాది మంది ఈ మాసంలో పాల్గొంటున్నారు, వాక్యాన్ని వింటారు. ప్రియబిడ్డలారా, దేవుడు పెట్టిన పరీక్షను తెలుసుకోవటానికి, సైతాను పెట్టిన శోధనలను తెలుసుకోవటానికి ఆ పరిశుద్ధాత్మ జ్ఞానం, వివేచన వరం మాకు అనుగ్రహించండి ప్రభువా అని నిశ్శబ్దంగా మీరు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి.
ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి పెడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మీ అమిత ప్రేమ వలన మానవ జాతిని సృష్టించి పాపముల వలన మీరు అతనిని శిక్షించినను దయతో మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా రక్షించితివి. క్రీస్తు ద్వారా మీ దూతలు మీ మహత్వమును పొగడుచూ ఉన్నారు, అధిపతులు ఆరాధించుచూ ఉన్నారు, శక్తివంతులు వణకుచూ ఉన్నారు. పరమండల బందలి బలవంతులను ఆనంద పరవశన భక్తి జ్వాలకుని ఏకీభవించి ఉత్పంగుచు మీ స్తుతులను పాడుచూ ఉన్నారు. వారిలతో మా స్వరం ఏకము చేసి నిన్న దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసాన్న, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున ఓసాన్న. బిడ్డలారా, పరిశుద్ధాత్మ ప్రభావం కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధాత్మ మనకి వివేచన వరమును ఇవ్వాలని ప్రార్థన చేయండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పట్టుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానందరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో దారవోయబడును. దీనిని నా
జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాట మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమస్తుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమకును మోకరించి ఈ బలిని అర్పించడానికి మమ్మందరినీ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలివారిగా మమ్ము పరిశుద్ధ ఆత్మ ద్వారా అభిషేకించి నడిపించమని ప్రతిమాలుకొనుచున్నాం. ఏలిన వారా ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సమర జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రెండ్స్ జగద్గురువును, పూల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠగన్యులను, నీ సేవకులందరినీ విశ్వాసమందును ఆత్మయందు స్థిరపరచి నడిపించండి. ఉత్థాన మగుదమును అన్నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, మీ కనికరం చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. ఈనాడు మా పరిశుద్ధ బలిభోజ పెట్టించి మా ప్రార్థన సంకోరిన వారిని మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతల్లిగా మరియ మాతతోనూ ఆమె భర్త జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్యజీవుల భాగము దయచేయండి. మా టీం మెంబర్స్ అందరూ దీవించి ఆశీర్వదించమని ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన భక్తితో విశ్వాసముతో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజ్యమపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలని పాపము, శోధన, బలహీనతల నుండి విడిపింపము. మీ మోక్షానందమును సైతాను కలిగించు అన్ని రకాల శోధనల నుండి వారిని కాపాడము. యేసు రెండవ ఆగమ వరకు మేము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని సమాధానము కొసుకొచున్నానవని మీ అపోసత వచ్చించిన ప్రభువుని యేసువా, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసము కటాక్షము మీ చిత్త ప్రకారం వీరందరికీ నిజమైన శాంతిని సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములు పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో దొంగవాడు దొంగలించటానికి, హత్య చేయటానికి,
నాశనం చేయటానికి మాత్రమే వచ్చును అని పలికిన క్రీస్తు ప్రభు, ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను, కాని నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. నిర్మల హృదయుడు యేసుని స్వీకరింపరే, నిర్మల హృదయుడు యేసుని స్వీకరింపరే, వినమ్ర హృదయుడు ఆయనే విమలాత్ముడు శ్రీక్రీస్తుని, వినమ్ర హృదయుడు ఆయనే విమలాత్ముడు శ్రీక్రీస్తుని. భక్తితో లోకొన ముందుకు పోదాం రండి, హృదయలో లోకొన ముందుకు పోదాం రండి. నిర్మల హృదయుడు యేసుని స్వీకరింపరే, నిర్మల హృదయుడు యేసుని స్వీకరింపరే. ప్రార్థించుదము. యేసయ్యా, ఈ రక్షణ బలిని అర్పించి మీ కృప కొరకే ప్రార్థించని బిడ్డలందరి మీద నిశ్చలను చూపున ఉంచండి. చనిపోయిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించండి. వారి పాపములు దోషములను ఈ బలి పూజ యోగ్యత ద్వారా పరిహరించండి. ప్రభువా, పిల్లలు లేని సంతాన వరము లేని దంపతులకి సంతాన అభివృద్ధిని ఈ బలి యోగ్యత ద్వారా మా ప్రార్థన ద్వారా వారికి ప్రసాదించండి. శోధనలను బలహీనతలను ఎదుర్కొని జయించి మీకు సాక్షిగా జీవించటానికి ఈ ఆధ్యాత్మిక భోజనమును పానీయమును వీరికి శక్తిని బలం ప్రసాదించునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మందరిని జీవించి సదా కాచి కాపాడి శోధనలను జయించే శక్తిని అనుగ్రహించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దేవుడు మీ అందరిని గొప్పగా దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ. స్తుతులకు పాత్రుడా, శాశ్వత కృపమయుడా, స్తుతులకు పాత్రుడా, శాశ్వత కృపమయుడా, పరిశుద్ధుడా నా రక్షక, పరిశుద్ధుడా నా రక్షక, సర్వశక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. స్తుతి మహిమా, స్తుతి మహిమా, స్తుతి మహిమా, స్తుతి మహిమా.